ఆ ఘటన తర్వాత కొంత సామరస్యపూర్వకంగానే ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ చర్చలో సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ అంశాన్ని లేవనెత్తినటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన ఒకంత సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఆ జరిగినటువంటి పరిణామాలని పోలీసుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని ఆ వివరాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా వివరించారు. ఈ సందర్భంగా ఆ పోలీసులు వద్దని చెప్పినప్పటికీ వారించినప్పటికీ అనుమతి కోరితే రావద్దని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అభివాదం చేయకుండా ఉండాలని చెప్పినప్పటికీ కూడా అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు తోసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో తోపులాట జరిగి తొక్కిసలాట జరిగింది. అందులో ఒక మహిళ మృతి చెందింది, ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే మళ్ళీ ఆమె మృతి చెందిందనేటువంటి విషయాన్ని సినిమా చూస్తున్నటువంటి హీరో అల్లు అర్జున్కి చెప్పినప్పటికీ సినిమా చూసిన తర్వాతనే బయటికి వెళ్తానని చెప్పి ఆయన చెప్పడము, పోలీసులు గట్టిగా చెప్పి ఆయన్ని బయటికి పంపించేటువంటి క్రమంలో కూడా బయటికి ఇలాంటి ఘటన జరిగిందని తెలిసి కూడా హీరో అభివాదం చేస్తూ మళ్ళీ వెళ్ళడం కూడా ఇది ఆక్షేపణీయమైనటువంటి చర్య అని చెప్పి ఆ జరిగినటువంటి ఘటనని అసెంబ్లీ వేదికగా వివరించారు. అయితే ఈ ఘటనని ముఖ్యమంత్రి వివరించిన తర్వాత మళ్ళీ దానికి కౌంటర్గా అన్నట్టుగా అల్లు అర్జున్ మరి మీడియా సమావేశాన్ని పెట్టి తాను అభివాదం చేయలేదని చెప్పి పోలీసులు ఎవరు కూడా తన వద్దకు వచ్చి ఆ మహిళ మృతి చెందినటువంటి విషయం తనకు చెప్పలేదని చెప్పి మళ్ళీ ఈ విషయాన్ని తనను ఇబ్బంది పెట్టేదిగా ఉంది, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఒకంత ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చే విధంగా ఆయన మాట్లాడడంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా సినిమా ఇండస్ట్రీ పైన సీరియస్ అయ్యాయి. ప్రధానంగా అల్లు అర్జున్ పైన సీరియస్గా రియాక్ట్ అయ్యాయి. ఒకంత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా ఇక అల్లు అర్జున్ ఓపెన్గానే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటుగా అసలు సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు తీస్తే తప్ప ఇక మీదటగా బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వమని చెప్పి అనుమతి ఇవ్వమని చెప్పి ఆయన ప్రకటించారు. దాంతో పాటుగా ఇక సినిమాలకు రాయితీలు ఇవ్వమనేటువంటి విషయాన్ని ప్రకటించారు. దాంతో పాటుగా టికెట్ల ధరలు పెంచుకునేటువంటి అవకాశం కూడా ఇక మీదట ఇవ్వము, ఎవరైతే సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు తీస్తారో, ఎవరైతే దేశభక్తి సినిమాలను తీస్తారో వాటికి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఇటు సినిమా ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్యన ఒకంత గ్యాప్ అయితే ఏర్పడింది. అయితే ఇది పెద్దదిగా కావడంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీన్ని మరింత పెద్దది కాకుండా ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యన ఏర్పడినటువంటి గ్యాప్ను పూడ్చేందుకు రంగంలోకి దిగి ప్రభుత్వానికి అనుమతి కోరారు, అపాయింట్మెంట్ కోరారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ గ్యాప్ను పూడ్చేందుకైతే ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖుల సినిమా రంగానికి సంబంధించినటువంటి దర్శకులు, నిర్మాతలు, అదేవిధంగా సినీ నటులు కూడా దీనికి హాజరయ్యారు. కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఈ అల్లు అర్జున్ ఎపిసోడును, అదేవిధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటగట, మహిళ మృతి, అదేవిధంగా తదనంతరము అల్లు అర్జున్ చేసినటువంటి వ్యవహారం, వీటన్నింటిపైన కూడా కులంకషంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో అసలు జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే ప్రభుత్వం ఒకంత సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియా సమావేశాన్ని బట్టి ముఖ్యమంత్రిని తప్పుపట్టేటువంటి స్థాయిలో చెప్పినవన్నీ తప్పు అనేటువంటి ప్రచారం చేసే విధంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే సినిమా రంగం నుంచి ప్రముఖులంతా కూడా ఈ గ్యాప్ను పూడ్చే విధంగా సామరస్యపూర్వకంగా కలిసి ముందుకు వెళ్లాలని చెప్పి కోరేటువంటి అవకాశం ఉంది. అయితే దీంతో పాటుగా ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్లు పెంచుకునే అంశం విషయంలో ఇక నుంచి ఉండదు అని ముఖ్యమంత్రి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఏమన్నా మళ్ళీ ఇంకొకసారి అడిగి ఒప్పించే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా ఈ రోజు సమావేశంలో ఆ ఘటనతో పాటుగా దీనిపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే సంక్రాంతికి ప్రధానంగా పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఎప్పుడైనా కానీ సినిమాలు విడుదలయ్యేటువంటి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు విడుదలయ్యేటువంటి సందర్భంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలని కోరడము, అనుమతులు ఇవ్వడము, టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరడము, ఈ ట్యాక్సీలకు సంబంధించినటువంటి ఎగ్జంప్షన్స్ ఇవ్వాలని చెప్పి, వినోదానికి సంబంధించినటువంటి ట్యాక్సీలు ఉంటాయి, ఆ ట్యాక్సీకి సంబంధించి ఎగ్జంప్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడము, ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఈ ఘటన తర్వాత ఒకంత ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇక మీదట బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వమని చెప్పింది, తేల్చి చెప్పింది.
సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కేవలం దేశభక్తి సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే తప్ప అవకాశం ఇవ్వమని